రాష్ట్రంలో ఒక రాజకీయ రగడ జరుగుతోంది అన్నారు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు. బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది అన్నారు. బనకచెర్ల వివాదాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తి మిగతా విషయాలు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి, నికర, మిగులు జిల్లాల్లో జలాల్లో ఎవరికి ఎంత వాటా రావాలని మాట్లాడుకుంటున్నారని మండిపడ్డారు. నీటి సమస్య విషయంలో రెండు రాష్ట్రాలు మాట్లాడుకుని సరిదిద్దుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొట్టుకోకుండా కేంద్రంపై కొట్లాడాలని పోటు రంగారావు కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో ఒక రాజకీయ రగడ జరుగుతుంది. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఇటు బీఆర్ఎస్ మధ్య అటు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, దూతల యుద్ధం జరుగుతున్నటువంటి వాతావరణం ఉంది. యుద్ధం జరుగుతూ ఉంది. దీని పట్ల సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ఈ రెండు పార్టీలు ఒకరేమో తమ వాగ్దానాల నుంచి అమలు చేయలేనటువంటి ఒక వైఫల్యం నుంచి, రాష్ట్రంలో ప్రజల సమస్యలని పరిష్కరించలేనటువంటి పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే, అదేవిధంగా టెలిఫోన్ ట్యాప్ కుంభకోణం, అదేవిధంగా పీసీ ఘోష్ కమిషను దాని సంబంధించినటువంటి వివాదము, లేకపోతే కుంభకోణం, లేకపోతే ఇంకొక అలాంటి ఆరోపణల నుంచి తప్పించుకొని ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ బనకచెర్ల వివాదాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మాట్లాడుతున్న స్థితి ఉంది. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ.